Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈరోజు ఎపిసోడ్లో నేను ఒక్కదాన్నే ఉండబోతున్నానండి. ఎందుకోనంటే ఇంద్రా ఈజ్ వెరీ బిజీ, సో హీ కెన్ నాట్ కమ్ ఇన్ టు ది ఎపిసోడ్. కానీ మనం ఎప్పుడు కూడా ట్యూస్డే ఎపిసోడ్ మిస్ అవ్వము కాబట్టి సో ఈరోజు ఎపిసోడ్లో ఏదైనా వండుకుందాం. యాజ్ యూజువల్ లెట్ us మేక్ సమ్ నైస్ కుకింగ్ ఎపిసోడ్. చాలామంది నా డైట్ యొక్క ఇది షేర్ చేయమని అంటున్నారు. ఇంకా కొంచెం తగ్గనివ్వండి, ఆ తర్వాత షేర్ చేస్తా, ఓకేనా? ఇంకా కొంచెం టార్గెట్ ఉంది నాకు, ఇంకా పెద్ద టార్గెట్. అది అయిపోయిన తర్వాత వి విల్ షేర్, ఓకే? తప్పకుండా నిదానంగా నీట్గా స్టెప్ బై స్టెప్ నా యొక్క వెయిట్ లాస్ జర్నీని మీకు షేర్ చేస్తా, ఓకే? సో ఇప్పుడైతే ఏం వండుదాం? మన దగ్గర 2-3 వస్తువులు ఉన్నాయి, వాటి నుంచి ఏం వండుకుందామో డిసైడ్ అవుదాం, ఓకే? సో దానికి ముందు మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? సో ఫైనల్లీ డిసైడ్ అయ్యానండి ఏం వంట చేయాలి అనేసి. మీ అందరికీ తెలుసు కదా, నేను కొంచెం కేర్ఫుల్గా తింటాను, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఫుడ్ వైజ్ అనేది కొంచెం పట్టించుకుంటాను. అండ్ ఈరోజు ఇంద్రా ఇంట్లో లేరు, నా ఒక్కదానికోసమే వంట చేసుకోవాలి. సో ఈరోజు అనుకున్నాను, యాక్చువల్లీ ఈరోజు కొంచెం బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం అయ్యే తింటా, కానీ ఈరోజు అది తినాలనిపించలేదు. ఎందుకంటే నేను చేసే డిష్ వైట్ రైస్తో చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ నాకు టైం లేదు, నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఫటాఫట్ వైట్ రైసే ఫాస్ట్ కుక్ అవుతుంది కాబట్టి వైట్ రైసే వండుకుంటున్నాను అనమాట, ఓకేనా? సో ఇంతకీ డిష్ ఏంటి? పొట్లకాయ పెరుగు పచ్చడి. చెప్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో లెస్ ఆయిల్, కర్డ్ ఈజ్ వెరీ గుడ్, ఎందుకంటే స్లిమ్ మిల్క్తో నేను కర్డ్ చేసుకుంటాను కాబట్టి కర్డ్ చాలా మంచిది. అండ్ పొట్లకాయ చాలా మంచిది మనకి హెల్త్కి. అండ్ దానిలో ఆయిల్ చాలా తక్కువ వెళ్తుంది. సో మనకి డైట్కి డైట్, కడుపుకి కడుపు, రెండు నిండుతాయి. అన్నం తక్కువ తిని ఒట్టిగా పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా తినొచ్చు అనమాట. సో అందుకని ఈరోజు మనం పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుందాం. సో పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మీరు నోట్ చేసేసుకోండి. చలో, సో మన పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ఒక 1/2 కిలో మంచిగా పైన తోలు గీకేసి ఇలాగా ముక్కలు నీట్గా కడిగి కట్ చేసుకొని సీడ్స్ తీసేసి ఇలా పెట్టుకున్నానండి, ఓకేనా? అయిపోయిందా? తర్వాత 2 చిన్ని ఉల్లిపాయల్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నా. ఒక 250 ml కర్డ్. సొంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అసలు ఈ సొంటి లేకపోతే టేస్టే లేదనుకోండి. అలానే వెల్లుల్లిపాయలో 2 రకాలు పెట్టుకున్నాను ఇక్కడ. ఇదేమో దంచడానికి, ఇదేమో దంచి పెట్టుకున్నవి తాలింపులోకి, ఓకేనా? తర్వాత కరివేపాకు, తర్వాత జీలకర్ర, ఆవాలు. దీంట్లో కూడా సగం దంచుకోవడానికి, ఈ రెండిట్లో సగం తాలింపుకి. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2. పచ్చిమిరపకాయలు దంచుకోవడానికి, ఎండుమిరపకాయలు తాలింపుకి, కొద్దిగా నూనె. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? పసుపు, ఉప్పు తగినంత, ఓకే? చాలు, రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, అన్నం వండేసి పెట్టేసుకున్నాను, పక్కన ఒక పని అయిపోయింది. ఫస్ట్ మనం మన పొట్లకాయని బాయిల్ చేసుకోవాలి, ఓకే? సో మనం ఇలాంటిది ఒక గిన్నె తీసుకుందాం. తీసుకొని ఆల్రెడీ కడిగి పైన తోలు తీసేసి గింజలు తీసేసి కట్ చేసుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ పొట్లకాయ చాలా స్పెషల్ అండి. మొన్న గోవాకి వెళ్ళాను కదా, అక్కడి నుంచి తీసుకొచ్చానమాట. సో అందుకని ఈరోజు ఈ పొట్లకాయతో మనము పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుందాం. నాకు పొట్లకాయ అంటే చాలా ఇష్టం అండి. చాలామంది ఇష్టపడరు, కానీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ వెజిటబుల్ అండ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో దీని యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా కనుక్కుంటూ, చూసుకుంటూ, మాట్లాడుకుంటూ మనం వంట చేసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఈ పొట్లకాయలో ఇదిగోండి ఇలా కొంచెం వాటర్ వేసుకున్నా, కనిపిస్తుందా? ఇదిగోండి వాటర్ కనిపిస్తుంది కదా. సో ఈ వాటర్లో వచ్చేసేసి మనం ఏం చేస్తామంటే కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు, అంతేనండి. ఇంకా మళ్ళీ మనం పసుపు వేసుకోము. సో కొద్దిగా పసుపు ఈ 2 కలిపి మంచిగా ఇలా మిక్స్ చేసి ఒక 10 minutes మనం ఈ పొట్లకాయని బాయిల్ చేస్తాం. పొట్లకాయ ఈజ్ అ వెరీ గుడ్ వెజిటబుల్ వెన్ యూ ఆర్ డైటింగ్ అండి. సో పొట్లకాయ చాలా మంచిదండి మనం డైట్ చేసేటప్పుడు ఈ వెజిటబుల్. ఎందుకునంటే దిస్ ఇస్ హై ఇన్ ఫైబర్. అండ్ ఇంకోటి మీకు తెలుసా, దీంట్లో ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటుంది అనమాట.
పొట్లకాయ తినడం వల్ల. సో మన హెల్త్కి చాలా మంచిది. అండ్ లివర్ అండ్ కిడ్నీస్కి చాలా చాలా మంచిది. అండ్ బ్లడ్ షుగర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళది కూడా వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్డ్గా ఉంటుందన్నమాట. సో ఎవరెవరైతే చాలా మంది పొట్లకాయ తినడానికి ఇష్టపడరు, బట్ నాకు చాలా ఇష్టము. పొట్లకాయ వేపుడైనా సరే, పొట్లకాయ పాల్పోసైనా సరే, లేకపోతే పొట్లకాయ పెరుగు పచ్చడైనా సరే, లేకపోతే మా అమ్మ పొట్లకాయ నూనె వంకాయ లాగా చేస్తుందండి, లోపల స్టఫింగ్ అంతా చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి రైస్, వెరీ సింపుల్ లంచ్ వండుకుంటున్నానండి. సో పొట్లకాయ బాయిల్ అవుతుంది చక్కగా. సో పొట్లకాయ బాయిల్ అయ్యేంత వరకు మన జ్యువెలరీ గురించి మాట్లాడుకుందామా? నా జ్యువెలరీ ఎలా ఉంది? బాగుందా? బ్యూటిఫుల్ జ్యువెలరీ అండి. అండ్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. దిస్ ఇస్ ఫ్రమ్ తారా జ్యువెలరీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్. ఆ అమ్మాయి దగ్గర జుమ్కీలు డైఫర్ అండి. నిజంగా జడావు కలెక్షన్ కానీ, విక్టోరియన్ కలెక్షన్ కానీ ఎంత బాగుంటాయో. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ జ్యువెలరీ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఐ ఫెల్ట్ ఈ శారీ మీద కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పి సాధన దిస్ ఇస్ బ్యూటిఫుల్. సో మీకు కూడా కావాలి అని అనుకుంటే కుందన్ క్వాలిటీ అవన్నీ చూడండి ఎంత బాగుందో. ఇలాగా కుందన్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్ కదా. సో ఇలాంటి జ్యువెలరీ మీకు కావాలి అనుకుంటే తారా జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ 2 స్క్రీన్ మీద వచ్చేస్తే వెంటనే కొనేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఈరోజు కట్టుకున్న చీర కూడా అద్భుతమైన చీర అండి. ఈ చీర గురించి చెప్తాను. సో ఈరోజు నేను కట్టుకున్న ఈ చీర వచ్చేసేసి దిస్ ఇస్ ఫ్రమ్ అంబికా వస్త్రం అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. ఐ లవ్ దిస్ శారీ, ట్రస్ట్ మీ సునైనా, ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. చాలా బాగుంది. వెరీ ట్రెడిషనల్, నీట్గా, అంటే టిపికల్ మీ అనమాట. నేను ఇలా కిందకి చూపిస్తాను మీకు నా చీర. ఐ హోప్ యూ కెన్ సీ మై, ఇదిగోండి, దిస్ ఇస్ మై బార్డర్. ఇది ఎలా అంటే డబుల్ బార్డర్ లాగా వచ్చిందండి. అండ్ శారీ అంతా ఇలాగనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ద శారీ ఈజ్ వెరీ నైస్. బ్లాక్ ఎవరికి నచ్చదు? నాకైతే చాలా నచ్చుతుంది. సో అందుకనే ఈ శారీ తీసుకున్నాను అనమాట. సో మీకు కూడా కావాలనంటే అంబికా వస్త్రం ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్ 2 కూడా స్క్రీన్ మీద పెట్టేసేస్తాను. ఇమీడియట్గా షాప్ చేయండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక పక్క మన పొట్లకాయ బాయిల్ అవుతుంది. లేతగా ఉందండి, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మీకు చూపిస్తాను, ఓకే? ఇప్పుడే చూపిస్తాను మీకు ఎంత బాగా కుక్ అయిందో చూపిస్తాను. ఎంత బాగా కుక్ అయింది చూడండి. సూపర్గా కుక్ అయిపోయింది మన పొట్లకాయ కదా. మీకు చూపిస్తా కుక్ అయిందా లేదా అని. ఇదిగోండి, అది చూసారా, అలా స్పూన్తో నొక్కితేనే కుక్ అయిపోయింది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకా దీన్ని మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. సో మన పొట్లకాయ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పొట్లకాయ పెరుగు పచ్చడికి ఒక మసాలా తయారు చేస్తాం. అది మిక్సీలో వేసేయచ్చు, కానీ మనం దంచుకుందాం. ఎందుకునంటే దాంతో ఫ్లేవర్స్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అండ్ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? సో మనం ఇలాగా దంచుకునే దాంట్లో ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఇది వచ్చేసేసి సొంటండి. నేను ఇలాగా చిన్ని ముక్కలు ఉన్నాయి మన దగ్గర, సొంటి ముక్కలు. నేను ఒక 3-4 ముక్కలు చిన్న ముక్కలు వేసుకున్నాను అనమాట, ఓకే? దాని తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఒక 10-12 ఉంటాయండి. ఈ వెల్లుల్లిపాయలని దీంట్లో వేసేద్దాం. తర్వాత పచ్చిమిరపకాయలు, ఈ మాత్రం పెరుగుకి అండ్ పొట్లకాయకి ఒక 3 పచ్చిమిరపకాయలు, మంచి కారం ఉన్న మిరపకాయలు అండి, ఇలా వేసేసుకుందాము. దాని తర్వాత జీలకర్ర, ఒక టీ స్పూన్ అంత జీలకర్ర దీంట్లో వేసుకుందాం, ఓకే? తర్వాత కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, ఓకే? వేసేసుకున్నామా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మనం ఆల్రెడీ పొట్లకాయలో ఉప్పు వేసామన్నమాట. సో ఇవి మంచిగా నలగడం కోసం కొద్దిగా ఉప్పు వేద్దాం. వేసి ఇప్పుడు ఇవన్నీ నీట్గా దంచుకుందాం. ఇదిగోండి చూడండి, బా అసలు ఏమన్నా ఉందా అండి, గుమగుమలు ఆడిపోతుంది అసలు ఈ మసాలా. సో చూసారు కదండి ఎలాగ దంచానో, సూపర్గా దంచేసానండి. మరి పేస్ట్ లాగా అవ్వకూడదండి, కొంచెం ఒక్క ముక్కలాగా మంచిగా, కానీ ఆవాలంతా మంచిగా నలిగిపోవాలి, మన సొంటి నలగాలి, ఓకేనా? సో ఇది నలిపేసాం కదా, మంచిగా క్రష్ చేసేసాము, ఓకే? ఇప్పుడు దీన్ని ఇక్కడున్న పెరుగుని కొంచెం చిలికేసేసి
ఈ పెరుగుని చిలికేసి అప్పుడు ఈ మసాలాని దీంట్లోకి వేస్తామన్నమాట. సో పెరుగుని మంచిగా ఇలా చిలికేద్దాము. చిలికేసి ఎందుకు చిలుకుతాము అంటే చిన్న చిన్న మనకి ఇలాగా చిన్న చిన్న డాట్స్ లాగా అలా ఏం లేకుండా స్మూత్గా ఉంటే బాగుంటుందన్నమాట. అండ్ దీంట్లో మనం ఏం చేస్తామంటే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలన్నీ దీనిలో వేసేసుకుంటాం. ఇప్పుడు ఏదైతే మన ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా ముద్ద దీన్ని నీట్గా దీంట్లో ఈ పెరుగులో కలిపేస్తాం. చాలా టేస్ట్ ఉంటుందండి. పాత వంటలు మనం చాలా వరకు తినట్లేదండి, తినాలి, అప్పుడే కదా టేస్ట్. సో అందుకని ఇలా నీట్గా ఇదిగోండి దీనిలో కలిపేస్తాను. మళ్ళీ దీన్ని ఇదే స్పూన్తో చక్కగా చిక్కగా ఉంటుందండి పొట్లకాయ పెరుగు పచ్చడి. అసలు ఎంత చిక్కగా ఉంటుందంటే అంత బాగుంటుంది. వేసేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన పొట్లకాయ ఉంది కదా, చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. దీని నుంచి ఇలాగా వాటర్ని మొత్తం పిండేస్తాం. అస్సలు వాటర్ ఉండకూడదండి. దీనిలో వేసేసుకోవాలి. మొత్తం పొట్లకాయలో వాటర్ అంతా తీసేసి వేసుకుంటాం. అంటే చిక్కగా ఉండాలి కాబట్టి మొత్తం ఇలాగా కలిపేద్దాం. పొట్లకాయలో ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసామండి. ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసాం కాబట్టి ఇంకా మనం పసుపు అనేది వేసుకోమన్నమాట. ఉప్పు మాత్రం చూసుకొని అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, తాలింపు. సో ఇప్పుడు తాలింపు వేసేసుకుందామా. చూడటానికి నూరు ఊరిపోతుందమ్మో. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్నాము, సరిపోతే వేసుకుందాం. కొంచెం ఉప్పు వేయాలి. టేస్ట్ అమేజింగ్ అండి. కారము అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట. సో కావలసినంత సాల్ట్, సరిపడా సాల్ట్ వేసేసాను. యమ్ ఉంది. ఇప్పుడు తాలింపు అంతే, అయిపోయింది మన పొట్లకాయ పెరుగు పచ్చడి. సో ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నామండి. చిన్ని కడాయి పెట్టుకున్నాను. దాంట్లో మీ ఇష్టం అండి, ఆయిల్ అయినా వేసుకోండి, ఘీ అయినా వేసుకోండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఊరికి 1 టీ స్పూన్ ఆయిల్, నేను ఎక్కువ ఆయిల్ వేయట్లేదండి. అండ్ దీంట్లో ఈ ఆయిల్ కొంచెం కాగాలి. కాగేలోపు మనం ఏం చేసుకుందామంటే ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి, వీటిని తుంచి పెట్టుకుందాం. ఓకే, ఇదిగోండి తుంచి పెట్టుకున్నాం. కొద్దిగా ఆవాలు, మరీ ఎక్కువ వేసుకోకండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయ మంచిగా దంచి పెట్టుకున్నాను. సో అది వేసేసుకుందాము. వేసేసుకొని కరివేపాకు ఒక 2 రెమ్మలు, అది కూడా వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు లాస్ట్లో వేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. నాకు ఇష్టం ఉండదు మాడిపోతే ఎండుమిరపకాయలు. మంచిగా ఫ్రై అయిపోయిందండి. మన తాలింపు రెడీ. ఆఫ్ చేసేయండి. సో ఇప్పుడు తాలింపును వచ్చేసి చక్కగా మనము, ఆహా ఎంత బాగుంది చూడండి. పొట్లకాయ పెరుగు పచ్చడి అబ్బా అద్భుతంగా ఉందండి. టేస్టీగా, హౌ టేస్టీ ఇట్ ఇస్. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. సో ఈరోజు నా లంచ్ వచ్చేసేసి పొట్లకాయ పెరుగు పచ్చడి అండ్ రైస్ అన్నమాట. వేసుకుంటున్నాను పొట్లకాయ పెరుగు పచ్చడి. అమేజింగ్గా ఉంది. యమ్. పొట్లకాయ పెరుగు పచ్చడి. రైస్ తక్కువ పోర్షన్ తింటానండి, కూర ఎక్కువ తింటాను నార్మలీ. సో అందుకని ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ చాలా తక్కువ తింటాను, అందులో వైట్ రైస్ కదా, అందుకే తక్కువ తింటాను. ఫస్ట్ పొట్లకాయ ముక్కు తింటా, నాకు చాలా ఇష్టం. మనము ఆవాలు, జీలకర్ర, సొంటి, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిసి దంచాం కదా, అమేజింగ్ ఉంది టేస్ట్. ఈరోజు ఇంద్ర మిస్ అయిపోయారు. ఇంత అమేజింగ్ డిష్ కొంచెం దాచి పెడతానులేండి, పాపం వచ్చిందో తింటారు కదా. సో ఇదొక మీకొక ముద్ద. అమేజింగ్, బెస్ట్ డైట్ ఫుడ్. ఎందుకంటే దీనిలో కర్డ్ ఇస్ వెరీ గుడ్, ఆనియన్స్ పచ్చివి. దాని తర్వాత మనం ఏం పెద్దగా మసాలాలు వాడలేదు.
ఆవాలు వేయటం వలన ఒక డిఫరెంట్ టేస్ట్. మీకు కూడా నచ్చితే వండుకొని తినండి. నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు, కానీ మీ రెసిపీ ఫాలో అయ్యి రసగుల్లా అందరికీ హిట్ అయింది కదండి. చాలా మంది మెసేజ్లు పెట్టారు నాకు రసగుల్లా ఫొటోస్. అసలు లైక్ ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే నాకు తెలుసు అది ఫ్లాప్ అయితే ఎలా ఉంటుంది అనేసి. సో ఇంకా మంచి నెక్స్ట్ ఎపిసోడ్కి మంచి స్వీట్ తోద్దాం, ఓకేనా? సో మా నీలి మేఘాల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయండి. నెక్స్ట్ ఎపిసోడ్ టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్. గాడ్ బ్లెస్ యు గైస్.